తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలంటే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో మాత్రమే అవకాశం ఉండేది. ప్రభుత్వాలు మారిన విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ వెళ్ళి ఇంజనీరింగ్ విద్యని అభ్యసించేవారు. తెలుగుదేశం పాలనలో ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యలను దృష్టిలో ఉంచుకొని కాలేజీలకు అప్రూవల్ తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో విద్యను అభ్యసించే హబ్గా తీర్చిదిద్దిన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ప్రతి ఇంటా ఇంజనీరింగ్, ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంటు ప్రభుత్వం భరించి ఉన్నత విద్యకు బాటలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రాజశేఖర రెడ్డి. దాంతో తెలంగాణ రాష్ట్రం విద్యకు చిరునామాగా మారిందని తెలుస్తుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ సీట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కాలేజీలకు సీట్లు పెంచుతుందో, ఆ కాలేజీలో అనుమతిస్తుందో తేలాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 159 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రస్తుతం గుర్తింపు ఉంది. ఇప్పుడున్న సీట్లే కాక అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 సీట్లకు అనుమతి ఇచ్చిన ఏఐసిటిఈ 159 ఇంజనీరింగ్ కాలేజీలో 139 కాలేజీలు జేఎన్టీయూసీ పరిధిలో ఉన్నాయి. అఫిలియేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. కానీ వచ్చిందల్లా సీట్ల పెంపుకు ఏ విధంగా అనుమతిస్తుందో ఇంకా స్పష్టత రాలేదని అంటున్న కాలేజీ యాజమాన్యం. ఫీజు రియంబర్స్మెంట్తోనే ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయా వర్గాల ద్వారా తర్జన భర్జనలో ఉన్నట్టుగా ఆ సంశయం నుంచి తెలుస్తుంది. కోర్సుల కన్వర్షన్ లాంటి మార్పులతో పాటు ఇంకా చిన్న చిన్న మార్పులు చేసి కౌన్సిలింగ్ సకాలంలో జరిగి విద్యా సంవత్సరం అనుకున్న టైంకు పూర్తి అవుతుందా అనే అనుమానాలు, సంశయం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా సకాలంలో విద్యార్థులకు అడ్మిషన్లు ప్రాసెస్ పూర్తిగా జరిగి వాళ్ళు క్లాసులు అటెండ్ అవుతే సబ్జెక్టు తర్వాత అకాడమిక్ పూర్తిగా కరెక్ట్ సమయంలో సంవత్సరం పూర్తిగా వారి యొక్క విద్యను డిస్టర్బ్ కాకుండా పూర్తి పాఠాలు జరుగుతాయనే విషయం మీద విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ చూస్తున్నటువంటి విషయం.